కొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్న పాకిస్తాన్ భారత్ పై ఆధిపత్యం సాధిస్తోందా? వందల సంవత్సరాల చరిత్రను చూస్తే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఘర్షణలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనీయలేదు. రెండు దేశాలు మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రస్తుతానికి భారత్ పాక్ మధ్య యుద్ధం ఆగింది. కానీ పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఆధిపత్యాన్ని సాధించడానికి తన వ్యూహాలను అమలు చేస్తూ వస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్న చాపకంద నీరులా ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు వేస్తూనే ఉంటుంది. మరోవైపు భారత్ కూడా తన ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికి ఇరు దేశాల కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్ మీద ఆధిపత్యం సాధించాలనే చూస్తోంది. దానికి తగ్గట్టుగా పొరుగు దేశాలతో కలిసి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కొత్త యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోందని తెలుస్తోంది. పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. భారత్ పాక్ లోని ఉగ్రస్థావరాల మీద దాడులు చేస్తే దాయాది మాత్రం జనవాసాల మీద దండెత్తింది. అయితే 4 రోజుల తర్వాత ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చి కాల్పుల విరమణ చేసుకున్నాయి. కానీ ఇండియా ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా మాత్రమే ఆగిందని, ఉగ్రవాదంపై తమ పోరు ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పింది. మరోవైపు పాకిస్తాన్ కూడా భారత్ ను ఎలా దెబ్బ కొట్టాలనే చూస్తోంది. దానికోసం బంగ్లాదేశ్, చైనాలతో జట్టు కట్టింది. అసలు భారత్ పాక్ యుద్ధం జరిగినప్పుడే ప్రపంచమంతా ఇండియా వైపే ఉంటే చైనా మాత్రం పాక్ వైపు ఉంది. ఇప్పుడు కూడా పాక్ కు యుద్ధ విమానాలు అమ్ముతోంది. భారత్ ఈ మధ్య కాలంలోనే రఫేల్ యుద్ధ విమానాలు కొంది. దానికి ప్రతిగా ఇప్పుడు పాక్ J-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను చైనా నుంచి కొనుగోలు చేసింది. అమెరికా ఫైటర్ జెట్ F-35 కన్నా ఇవి పవర్ఫుల్ అని చెబుతున్నారు. నవంబర్ 2024లో చైనా J-35ని ఆవిష్కరించింది. మల్టీరోల్ మిషన్ల కోసం ట్విన్ ఇంజన్ సింగిల్ సీటర్ సూపర్ సోనిక్ జెట్ J-35 అధునాతన ఏవియానిక్స్ ను కలిగి ఉంది. యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ అరే, ఎలక్ట్రో ఆప్టికల్ టార్గెటింగ్ సిస్టమ్స్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ ఉన్నాయి. దానికి తోడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్ F-35 కన్నా J-35 ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నవని చెబుతున్నారు. పాకిస్తాన్ J-35 జెట్లను 40 కొన్నదని తెలుస్తోంది. వీటి వల్ల ఎప్పటికైనా భారత్కు ముప్పు తప్పదని అంటున్నారు. ఈ కొత్త ఫైటర్ జెట్లను గుర్తించడం కష్టం. గగనతలంలోనికి చొచ్చుకుని వెళ్లే సామర్థ్యం ఉన్న ఈ జెట్లను యుద్ధంలో నిలువరించడం అసాధ్యమని తెలుస్తోంది. శత్రు దేశం గుర్తించే లోపే అవి చేయవలసిన నష్టాన్ని చేసేస్తాయని అంటున్నారు.